పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా ఎర్రచందనం చెట్లు చూడడానికి వెళ్ళారు, పలమనేరు వెళ్ళారు, కుంకి ఏనుగులు చూశారు, ఇంకొకటి చూశారని చెప్పి చాలామంది చాలా రకాలుగా అనుకున్నారు. అయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ మాత్రం ఎక్కడ ఎర్రచందనం గుట్టు బయటపడిపోతుందో గత 5 ఏళ్లుగా కొన్ని వేల చెట్లు, కొన్ని లక్షల చెట్లు, లక్షల వేల కూడా కాదు లక్షల చెట్లు ఏ రకంగా నరికేశారో పవన్ కళ్యాణ్ గారు అన్నీ చెప్పేశారు. మొత్తం కొన్ని వేల కోట్లు ఏ రకంగా దోచుకున్నారో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేశారు. దీన్ని ఎస్కేప్ చేయాలంటే మనం ఒక కొత్త రకమైనటువంటి నింద ఆయన మీద వేయాలి. అదేంటి అంటే పవన్ కళ్యాణ్ గారు లంచ్ ఇక్కడ చేశారు, డిన్నర్ అక్కడ చేశారు, లేదంటే స్నాక్స్ ఇక్కడ తిన్నారు, ఇవి చేసుకుంటూ ఫ్లైట్ ఎక్కారు, హెలికాప్టర్ ఎక్కారని చెప్పి ప్రచారం చేసుకుంటూ ప్రజల ఆ సొమ్ముని దుర్వినియోగం చేస్తున్నారని చెప్పారు. ఇంకా అది దుర్వినియోగమా ఇంకొకటి అనేది మనం ఆల్రెడీ చూసాం. అంటే వీళ్ళు ఏదైతే అసలు పవన్ కళ్యాణ్ గారు ఫ్లైట్ ఎందుకు ఎక్కారు, హెలికాప్టర్ ఎక్కారు, ఎందుకు ఎక్కారు అనేది మాత్రం ఆలోచించలేకపోయారు. ఈ మట్టి బుర్రలు, ఈ గొర్రె బుర్రలకి అర్థం కాదనే చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారిని ఆయన మైండ్ సెట్ని ఆలోచించుకోవాలి, తీసుకోవాలంటే వేరే లెవెల్కి వెళ్ళాలి. అప్పుడు తప్ప అర్థం కాదు ఎవరికి కూడా. అంత ఈజీగా పవన్ కళ్యాణ్ గారు అర్థమయ్యేటువంటి మనిషి కాదు. అది కూడా మీలాంటి ఓల్డెస్ట్ రాజకీయ నాయకులకి అసలు అర్థం కావాలని చెప్పాలి. అంటే దాచుకునేటువంటి వ్యక్తిత్వం ఉండేటువంటి రాజకీయ నాయకులకి ఆయన మైండ్ సెట్ డెఫినెట్గా అర్థం కాదు, అర్థం ఎప్పటికీ కాదనే చెప్పాలి. ఇది కూడా అలాగే జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఫ్లైట్ వచ్చారు, తెల్లారి మళ్ళీ ఎందుకు హెలికాప్టర్ ఎక్కి వెళ్ళారు అంటే హెలికాప్టర్ ఎక్కి వెళ్ళి అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైఎస్ఆర్సీపీ కీలక నాయకుడు, ఆ వైఎస్ఆర్సీపీని జగన్మోహన్ రెడ్డి గారిని వేళ్లతో ఆడించేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనని టార్గెట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఇది గతంలోనే తెలిసింది. ఆయనకి సంబంధించి ఒక ఫామ్ హౌస్ ఆక్రమించారు, దానికి ఒక విలాసవంతమైనటువంటి భవనం కట్టుకున్నారు, అది కూడా అడవి మధ్యలో అని చెప్పి దానికి రోడ్లు వేశారు. చాలా ఒక రేంజ్లో కట్టుకున్నారు అనుకున్నారు. ఎటువంటి తేడా లేదు. అక్కడ ఏం జరుగుతుందో స్వామి నాకు తెలియదు, వదిలేయండి. ఇకపోతే ఆయన ఏంటి అసలు అక్కడ ఏం జరిగిందని చెప్పి అక్కడ అధికారులు చెప్తే ఆయన హెలికాప్టర్లో కూర్చుని వీడియో తీశారు. ఇది ఫ్లైట్ అయితే కుదరదుగా, అందుకే రోడ్డు మీద అయితే కుదరదుగా, అందుకే హెలికాప్టర్లో ఎక్కారు. అందుకే హెలికాప్టర్లో ఎక్కి ఆ వీడియో తీసి ఏం జరిగింది అని చెప్పి అక్కడ ఉన్నటువంటి అధికారులను అడిగి తెలుసుకుంటే చాలామంది చాలా రకాలుగా చెప్తారు, అందులో ఎటువంటి సందేహం లేదు. మళ్ళీ నేను ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మొన్న కూడా ఒక వీడియో చెప్పి ఏది పడితే పవన్ కళ్యాణ్ గారు అది ఊరికినే మాట్లాడరు. సరే ఎవరు చెప్పినా సరే అది వినేసి నోటికి వచ్చి చెప్పేరు. ఆ ప్రశ్న అనేవాడికి చెప్పుకో, కొంచెం స్వామి కొంచెం తెలుసుకో, కొంచెం ఆయన నేర్చుకో, కావాలంటే ఆయనలోని 0.001% నేర్చుకున్న నీ జీవితం ధన్యమైపో అంతే. చెప్తున్నాగా, ఆయన ఏది కూడా తెలిసి తెలియకుండా మాట్లాడరు. మాట్లాడారా దాని గురించి అటేడు తరాలు ఇటేడు తరాలు పూర్వతరాలు మొత్తం తీసి ఎంక్వైరీ చేసిన తర్వాత మాట్లాడతారు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇకపోతే దీని గురించి కూడా అదే చేశారు. ఆ రోజు వీడియో మాత్రమే తీశారనుకున్నారు, కానీ దాని గురించి వాళ్ళు చెప్పినటువంటి విషయాలే కాకుండా క్లియర్గా నాకు ఇది కావాలి అని చెప్పి మళ్ళీ క్యాబినెట్ మీటింగ్కి వచ్చి, అయ్యా ఇదిగో ఈ వీడియో సంగతి ఏంటి అని చెప్పి, వీడియో మీద నాకు ఎంక్వైరీ కావాలి సార్ అని చెప్పి అడిగితే చంద్రబాబు నాయుడు గారు కూడా ఎస్ మీ ఇష్టం దున్నేయండి అంటే వెంటనే అధికారులకు ఆదేశించి అధికారుల దగ్గర నుంచి అన్నీ తీసుకొచ్చుకుని దానికి సంబంధించి అసలు ఏ రకంగా ఇది వంశపారపర్యంగా ఈయనకు వచ్చింది, అది కూడా ఆ అడవి శాఖలో ముఖ్యంగా మొత్తం చుట్టూ అంతా కూడా అడవి భూమి ఉంది, మధ్యలో మాత్రమే ఆయనకి వంశపారపర్యకంగా ఎలా వచ్చింది, ఏ రకంగా తెచ్చుకున్నారు, దానికి ఎవరు సహకరించారు, దానికి ఎవరు ఆజ్యం పోశారు, ఆ రోడ్లు ఎవరు శాంక్షన్ చేశారు, రాష్ట్రంలో ఎక్కడ అయినటువంటి అంత బలమైనటువంటి రోడ్లు అక్కడ వాళ్ళ ఫామ్ హౌస్కి ఏ రకంగా వేసుకున్నారు, ఇవన్నీ కూడా లెక్కతో సహా మొత్తం తెచ్చుకుని మరి ఏంటి ఇప్పటిదాకా ఏం చేశారు, దాదాపు 74 ఎకరాలు 77 ఎకరాలు కబ్జా చేశారు. ఇంకా మిగతాకి సంబంధించినటువంటి ఆ రోడ్లని ఇవ్వని చెప్పేసి అవి కూడా కబ్జా చేసుకుని వాళ్ళ కబంధ హస్తాల్లో పెట్టుకుని కూర్చున్నారు. అంటే అడవి భూమి అంటే లెక్క లేదా, మన రాష్ట్ర సంపద దేశ సంపదని ఇంత ఈజీగా వదిలేస్తారా అని చెప్పి అధికారులను కూడా కొన్ని 4 మాటలని ఆ తర్వాత వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నటువంటి అన్నిటి మీద ఒక డిజిటలైజేషన్ వీడియోని మీరు వెనకాల చాలా క్లారిటీగా చూడొచ్చు. వెళ్ళారు, వీడియో తీశారు కదా, ఏం చేస్తారులే అనుకుంటే ఏ బోర్డర్లతో సహా, డిజిటల్ బోర్డర్లతో సహా, ఇదిగో ఈ భూమి ఇక్కడ నుంచి ఈయన కబ్జా చేశాడు, ఇదిగో ఇక్కడ నుంచి ఇది చేశారు అని చెప్పి చూపిస్తుంటే మైండ్ పోవాల్సిందే. నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఒక రా ఏజెంట్ అండి, ఒక సీక్రెట్ రా ఏజెంట్ ఎలా అయితే చేస్తారో ఆయన్ని ఆలోచించడం కూడా, ఆయన అంచనా వేయటం కూడా కష్టమే. ఈయన ఇలా చేస్తారేమో అని మీరు అలా వెళ్తే ఆయన చేయరు. అలా చేస్తున్నారని మిమ్మల్ని మార్చి ఆయన ఇంకొకటి చేస్తాడు. అదే పవన్ కళ్యాణ్ గారు, అదే ఈరోజు చేసింది పవన్ కళ్యాణ్ గారు.
నిన్న మీరు సీఎం ఇంకొకటో ఏది హెలికాప్టరో లేదా టిఫిను లంచు అని మిమ్మల్ని ఆ వైపు తీసుకువెళ్తే పవన్ కళ్యాణ్ గారు చేసింది ఏంటంటే మిమ్మల్ని ఎక్కడ తొక్కాలో అక్కడ తొక్కారు. అదే చెప్తున్నా, మిమ్మల్ని 151 నుంచి 11కి తీసుకొచ్చినప్పుడే మీరు ఆయన గురించి కొంచెం జాగ్రత్తగా ఆలోచించాల్సిందే. ఆయన గురించి అంటే మీకు తెలుసు ఆయన రకంగా ఏదో రకంగా ఇబ్బంది పడతారని ఆయన మీద ఎన్నో రకాల కుట్రలు కూడా చేశారనుకోండి. కాకపోతే ఆయనకి ఏమీ తెలియదు, ఆయనకి అధికారంలో లేరు కదా, అంత నెట్వర్క్ ఏముంటుంది అనుకున్నారేమో. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. ఆయన ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకుల్లా కాదు, గుర్తుపెట్టుకోండి. మీరు పాత తరం రాజకీయ నాయకుల్లాగా దాచుకుందాం అనుకునేటువంటి పరిస్థితి ఉండదు. ఇప్పుడు అధికారులకు చెప్పింది చాలా క్లియర్గా చూస్తే రేపు ఎవరన్నా వచ్చినా ఇంకొకటి వచ్చినా దీన్ని మళ్ళీ ఏ రకంగా అయినా సరే మార్చుకుంటారేమో, వాళ్ళ కుదరదు. మొత్తం డిజిటలైజేషన్ చేసి వెబ్సైట్లో పెట్టేయండి. అటవీ శాఖ వెబ్సైట్లో ప్రజలకి కనిపించేలా పెట్టండి. ఎవరు ఎన్ని రకాలుగా దోచుకున్నారు, ఎంతెంత భూమి దోచుకున్నారు వాళ్ళ పేర్లతో సహా ప్రజల ముందు పెట్టండి. పబ్లిక్ డొమైన్లో పెట్టేసేయండి, ప్రజలే చూసుకుంటారు. ఈరోజు ప్రభుత్వాలు మారచ్చు, వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఈ రకంగా విర్రవీగిపోయి మళ్ళీ దాన్ని ఏదో రకంగా చేయొచ్చు. కానీ పబ్లిక్లో ఇది వెళితే ప్రజలు వాళ్ళకి రాజకీయ భవిష్యత్తుని ప్రశ్నార్థకం చేసేలా వాళ్ళు చూసుకుంటారు అనే పవన్ కళ్యాణ్ గారు ఆలోచన ఉంది చూసారా, అదే ఈరోజు చేశారు. ఇలా ఎవరైనా సరే, నాట్ ఓన్లీ పెద్దిరెడ్డి లేకపోతే ఇంకొకళ్ళు లేకపోతే ఇప్పుడు వచ్చినటువంటి ఈ పార్టీకి సంబంధించిన వాళ్ళ ఈ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళైనా సరే, ప్రభుత్వ భూమిని ఎక్కడైనా అటవీశాఖ భూమిని టచ్ చేయాలి, కబ్జా చేయాలి, ఇంచు కూడా దాని వైపు చూడాలన్నా కూడా భయపడేలా చర్యలు తీసుకోవాలి అని చెప్పి చాలా బలంగానే వేస్తున్నారట. సో అదే చెప్తున్నాను కదా, పవన్ కళ్యాణ్ గారు చాలా ఆయన ఏదో టక్కేసుకున్నారు, క్లాస్గా కనిపిస్తున్నారు. ఆయన నీట్గా హీరో కదా, హీరోలా ఉన్నాడు. ఆయన అలాగే ఆలోచిస్తాడు. ఆయనకి ఏం తెలుసులే రాజకీయం, ఆయనకి ఏం తెలుసులే ఏమంటారు ప్రజల్ని పరిపాలించడం అనుకుంటే ఇలాగే ఉంటుంది. ఆయన్ని మీరు తక్కువ అంచనా వేసినంతకాలం, ఆయన గురించి మీరు మాట్లాడిన ప్రతిసారి దానికి ఏ రకంగా సమాధానం అంటే ఆయన నోటితో కాదు, చేతలతో చూపిస్తాడు, ప్రభుత్వ పరిపాలనతో చూపిస్తాడు. ఇక ఆయన నుంచి తప్పించుకోవటం ఆ దేవుడు కూడా, మీ ప్రభువు కూడా మిమ్మల్ని కాపాడలేడు స్వామి. దేవుడికి తిరిగి దండం పెట్టుకోండి. పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని వదిలేసేలా ఆయనకి క్షమించే గుణం ఇవ్వు స్వామి అని చెప్పి బ్రతుకులు ఆడుకోండి. లేదా ఇంకా మేము ఇంతే అని చెప్పి మేము మాట్లాడతారా, ఆయన టచ్ చేసి పదే ఆయన కుటుంబ సభ్యుల్ని ఆయన్ని ఇంకా ఏదో రకంగా టచ్ చేయాలనే ప్రయత్నం చేస్తారా, కించపరుస్తూ మాట్లాడతారా, మాట్లాడండి. ఎంత ఆయన్ని దగ్గర తీసుకుంటే మీ బ్రతుకులు అంత బాగుంటాయి. ఏదో ఇంకా కాస్తో కూస్తో దోచుకున్నది ఏదో వదిలేసే ప్రయత్నం అన్న ఆయన నాకు చేయరు. అందులో అంత క్షమాభిక్ష ఆయనకి ఉండదు. నిర్దాక్షిణ్యంగా ఆయన ఆఫీసులో చేసేవాళ్ళనే బయటకు తోసేసారా, తప్పు చేశారని చెప్పి అలాంటిది మిమ్మల్ని వదులుతారని అయితే ఊహించడం కూడా కష్టమే. కానీ మీరు కెలకటం వల్ల మీ మీద దృష్టి ఎక్కువ పెడతారు, అది గుర్తుపెట్టుకోండి. ఎక్కువగా మీ గురించి ఎంక్వైరీ చేసేటువంటి రా ఏజెంట్ ఆయన, ఇండియన్ రా ఏజెంట్ కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజల రా ఏజెంట్ అని చెప్పాలి.